మొత్తానికి మనం ద్రాక్షారం అయితే వచ్చాము. ఒకసారి బిల్డింగ్ అవుట్లోకి ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇది టీవీ యూనిట్. మనం వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే వాల్కి టైల్ వేసి పెట్టేశారు. సో మనం ఏం చేసామంటే కిందనున్న యూనిట్కి ఇట్లా డోర్స్ పెట్టేసాము. చూడండి ఒకసారి. స్టోరేజ్ అయితే ఇట్లా చేసాము ఇలాగా. సో మధ్యలో ప్లాంక్ వేసాము ఇక్కడ సెటాప్ బాక్స్ అది పెట్టడానికి. సో సెటాప్ బాక్స్ పెట్టిన తర్వాత పూర్తిగా డోర్ పెడతాం, మరి రిమోట్ ఆపరేటింగ్ ఎలా అవుతుంది అని చెప్పి మధ్యలో ఒక చిన్న పీస్ కట్ చేసి గ్లాస్ కూడా వేయడం జరిగింది. సో ఇది టీవీ యూనిట్, దీన్ని ఇలా తయారు చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ బెడ్రూమ్ అండి ఇది. సో దీని అవుట్లుక్ అయితే మామూలుగా రాలేదు. ఇది ఒక ఆనియన్ పింక్ మంచి షేడ్ అనే చెప్పాలి. దీనిపైన బ్లాక్ హ్యాండిల్స్ యూజ్ చేసాం, మ్యాట్ బ్లాక్ హ్యాండిల్స్ యూజ్ చేసామండి. ఒకసారి దీని అవుట్లుక్ కూడా మొత్తం చూడండి. సో స్టోరేజ్ అయితే ఇట్లా ఉంది దీనికి. ఇంకా ఈ రూమ్ లో లాస్ట్ దీనికైతే లాక్ ఇచ్చాము, ఇక్కడ సేఫ్టీ కోసం లాక్ ఇచ్చాము. ఒకసారి దీని అవుట్లుక్ మొత్తం చూడండి ఒకసారి. మనకి ఇక్కడ మిర్రర్ వాల్ ఫిట్ చేస్తాము, అంటే డోర్ ఫిట్ చేస్తే కొంచెం చిన్నగా వస్తుంది అని చెప్పి పక్కన ఇట్లా మిర్రర్ ఇచ్చాం. మనకి బెడ్రూమ్ లో వాల్ కి ఫిట్ చేస్తాం 2x4 మిర్రర్ అని చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇంకో బెడ్రూమ్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మేము వచ్చేసి సిల్వర్ కలర్ యూజ్ చేసామండి దీనికి. సేమ్ సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి సో మేము హ్యాండిల్స్ కూడా బ్లాక్ యూజ్ చేసాం. సేమ్ ఆ రూమ్ లో ఏ ప్యాటర్న్ అయితే యూజ్ చేసామో దీంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ యూజ్ చేసాం. సేమ్ స్టోరేజ్, సేమ్ రూమ్ సైజ్ కూడా సేమేనండి. సో స్టోరేజ్ చూడండి, సేమ్ ఆ రూమ్ లో ఎలా అయితే చివరిన దానికి లాక్ ఇచ్చామో దీనికి కూడా చివరిన అట్లాగే లాక్ ఇచ్చాము. మనకి మిర్రర్ వచ్చేసి ఇటువైపు ప్లేస్ లేదు, విండో వచ్చేసింది కాబట్టి మనము చివరిన దానికైతే మిర్రర్ ఇచ్చాము. ఆపోజిట్ లో కబోర్డ్ ఆపోజిట్ లో మిర్రర్ ఇచ్చాము. మిర్రర్ వచ్చేసి ఆపోజిట్ లో ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ మనకు విండో వచ్చి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది కిచెన్ మనకి. ఇది వచ్చేసి కిచెన్ స్టోరేజ్ అండి. చిన్న ఎల్ ప్లాట్ఫామ్ ఇంకా బాక్స్ ఉంది. సో లోపలికి చూద్దాము. సో ఇది మనకి కిచెన్ స్టోరేజ్ ఇట్లా వచ్చేసి వైట్ అండ్ ఓషన్ గ్రీన్ కాంబినేషన్ ఇది. సో స్టోరేజ్ అయితే ఇలా ఉంది. కిందన ఇక్కడ మనం 3 బాస్కెట్స్ ఇచ్చామండి, సెట్ ఆఫ్ 3. మనకి ఒకటి వచ్చేసి షీట్ కట్లరీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్లెయిన్ బౌల్స్ అవి వేసుకోవడానికి, థర్డ్ వన్ థాలీ ఓన్లీ ఫర్ ప్లేట్స్. ఇది వచ్చేసి సిలిండర్ డోర్, ఇందులో సిలిండర్ పెట్టుకోవడానికి సిలిండర్ కార్నర్ డోర్ వచ్చేసి, మిగతా అంతా కూడా స్టోరేజ్. ఒకసారి కిచెన్ అవుట్లుక్ చూడండి.